ధరణి తప్పిదాలు ఒక్కోటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్ ఆగమేఘాల మీద తయారీతో కొత్త సమస్యలు వస్తున్నాయి. ఇష్టారీతన పోర్టల్లో మార్పులతో ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతున్నాయని అంటున్నారు ఎక్స్పర్ట్స్. కొద్ది రోజులుగా సర్వర్ మొరాయిస్తోంది. ప్రస్తుతం పోర్టల్ను మెయింటైన్ చేస్తున్న ఎన్ఐసి పడరాని పాటలు పడుతోంది. అటు సీఎం కామెంట్స్ తర్వాత టెరసిస్ సంస్థ కూడా సపోర్ట్ చేయడం లేదంటున్నారు అధికారులు. ధరణి పోర్టల్ను ప్రైవేట్ కంపెనీ టెరసిస్ నిర్వహణ నుంచి తప్పించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ కి అప్పగించింది రాష్ట్ర సర్కార్. అయితే అప్పటి నుంచి ఆ సాఫ్ట్వేర్ లోని లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందులో ఎలాంటి మార్పులు చేయాలన్నా ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏమాత్రం అటు ఇటైనా ల్యాండ్ మైన్ తరహాలో మొత్తం పోర్టల్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉన్నట్లు తెలిసింది. అంతకుముందు ధరణి పోర్టల్ ని ఆగమేఘాల మీద తయారు చేసి నిర్వహించిన టెరసిస్ ఒక పద్ధతి ప్రకారం బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ ని రూపొందించకపోవటం, ఎప్పటికప్పుడు కోడింగ్ లో ఇష్టారీతన మార్పులు చేయటం వల్లే ఈ సమస్య వచ్చినట్లు ఎన్ఐసి నిపుణులు చెబుతున్నారు. గత నెలలోనే ధరణి పోర్టల్ కి సంబంధించిన పూర్తి సాఫ్ట్వేర్ డేటా టెరసిస్ నుంచి ఎన్ఐసికి బదిలీ అయింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ధరణి పోర్టల్ సర్వర్ మొరాయిస్తుండటంతో వివిధ సేవలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమస్యను నివారించేందుకు సర్వర్ను రీస్టార్ట్ చేయాలన్నా ఎన్ఐసి 1కి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. సర్వర్ను రీస్టార్ట్ చేస్తే ఎక్కడ ఏ డేటా ఎగిరిపోతుందో తెలియడం లేదని ఎన్ఐసి టెక్నీషియన్స్ అంటున్నారు. ప్రస్తుతం ధరణిలో 33కు పైగా మాడ్యూల్స్ ఉండగా వాటిని తగ్గించాలన్నా, వాటిలో మార్పులు చేయాలన్నా 1కి 10 సార్లు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. సాఫ్ట్వేర్ ట్రాన్సిషన్ పూర్తయిన తర్వాత కొన్ని రోజుల వరకు టెక్నికల్ అంశాలకు సంబంధించి ఎన్ఐసికి టెరసిస్ సంస్థ కొంత సమాచారం ఇస్తూ వచ్చింది. అయితే ఇటీవల భూభారతి బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా టెరసిస్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. దీంతో అప్పటి నుంచి ధరణి సాఫ్ట్వేర్ కోడింగ్ కు సంబంధించి ఏ సమాచారం అడిగినా టెరసిస్ స్పందించడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం కొత్తగా భూభారతి చట్టం తేవడంతో అందుకు అనుగుణంగా రెవెన్యూ శాఖ కొత్త నిబంధనలు రూపొందిస్తుంది. ఈ రూల్స్ ప్రకారమే ధరణి పోర్టల్ మాడ్యూల్స్ లో మార్పులు చేర్పులు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 33 మాడ్యూల్స్ ని 6కు కుదించనున్నారు. ఆన్లైన్లోనే పహాణీల ఎంట్రీతో పాటు ఎంజాయ్మెంట్ కాలంతో కూడిన 11 అంశాలతో రికార్డు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. ఇదంతా చేయాలంటే ధరణిలో సాఫ్ట్వేర్ కోడింగ్ లో ఖచ్చితంగా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇందుకు టెరసిస్ సహకారం తప్పనిసరి. అయితే ఆ సంస్థ సహకారం అందించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా టెరసిస్ కి పెండింగ్ లో ఉన్న బకాయిలను రిలీజ్ చేయకుండా లీగల్ నోటీసులు పంపించి ధరణి సాఫ్ట్వేర్ కి సంబంధించి కోడింగ్ లో మార్పులకు సహకారం తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్తున్నారు. అప్పటి వరకు ధరణి పోర్టల్ ని ఉన్నది ఉన్నట్టుగా రన్ చేస్తామని అంటున్నారు. టెరసిస్ గతంలో మాదిరిగా సహకరిస్తే కొన్ని మార్పులు చేస్తూ ముందుకు వెళ్లాలనేది ఆఫీసర్ల ఆలోచనగా తెలుస్తుంది. కొంతకాలం వరకు ప్రస్తుతమున్న ధరణి పోర్టల్ ని రన్ చేస్తూనే భూభారతి చట్టానికి అనుగుణంగా ఇంకో సాఫ్ట్వేర్ తయారు చేయించి కొత్త పోర్టల్ తీసుకురావాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.